ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. దాదాపుగా 100 ఏళ్ల నాటి ఈ పాడుపడ్డ బంగ్లా. ఇది బయట నుంచి చూస్తానికే ఇంత భయంకరంగా ఉంటే లోపల ఏ విధంగా ఉంటుందో అని చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఇక్కడ ఆగాను. ఈ బంగ్లాలో లోపలికి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్, కొంచెం డౌట్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్దాం. సో లోపల ఏమున్నాయో అంతా చీకటిమయం. లోపల నేను చుట్టుపక్కల అడిగాను. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి దీంట్లో ఎవరు ఉండట్లేదు అని అన్నారు. ఈ రూమ్ తీసి చూద్దాం. ఈ రూమ్లో అమ్మో దాదాపుగా ఎవరు లేరు. సామాన్లు కూడా ఏమి లేవు. లోపల కూడా చూస్తే ఏమి జనాలు ఉన్నట్టుగా అయితే ఏమి అనిపించట్లేదు. చాలా స్కేరీగా, భయంగా ఉంది. లోపలికి వెళ్తే ఏదైనా ఉండొచ్చు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. తలుపు తీసి చాలా భయంగా ఉంది. ఏంటో అసలు దీంట్లో అసలు ఎవరు ఉండట్లేదు. ఇందులో చాలా భయంగా లోపలికి వచ్చాను. అసలు దాదాపుగా 100 ఏళ్ళు అయిందంట ఈ ఇల్లు, ఈ బంగ్లా నిర్మించి. సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పాడైపోయి ఉన్నాయి. తలుపులు కూడా విరిగిపోయి ఉన్నాయి. దాదాపుగా ఒక 25 ఏళ్ళ నుంచి అయితే దీంట్లో ఎవరు లేరంట. ఈ తలుపుకి ఏదో అడ్డం పెట్టారు. ఈ తలుపు ఇది గొళ్ళెం పెట్టారు. ఇటు వెళ్ళడానికి దారి లేదు. చాలా ఇదిగా ఉండి ఈ తలుపు తీసుకుని లోపలికి వెళ్దాం. పట్టపగలే ఈ బంగ్లాలోకి రావాలంటే భయంగా ఉంది. ఈ తలుపు తీశాను కానీ ఈ తలుపు విరిగిపోయింది. అసలు ఎక్కడికక్కడ విరిగిపోయి ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోగా ఉండాలని ఈ యొక్క పాడుపడ్డ బంగ్లాలోకి వచ్చి లోపల కొంచెం భయంకరంగా, కొంచెం భయంగా లోపలికి వచ్చాను. దాదాపుగా 25 సంవత్సరాల నుండి దీంట్లో ఎవరు ఉండట్లేదంట. 100 సంవత్సరాల బంగ్లా. కామెంట్ చేయండి.